ఇమ్రాన్ హాష్మీస్ 'ఆవారా పంటు' మూవీ ఎలా ఉంది అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హలో, దిస్ ఇస్ అన్షుల్ ఫ్రమ్ ఫ్లిక్ వర్డిక్ట్. ఈరోజు మనం 'ఆవారా పంటు' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ ఇమ్రాన్ హాష్మీ, దిశా పటాని ఎక్సెట్రా ఇన్ లీడ్ రోల్స్, డైరెక్టెడ్ బై నితిన్ కక్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే, సినిమా నాకు ఓకే అనిపించింది గైస్. బట్ చాలా ఆస్పెక్ట్స్‌లో ఫ్లాస్ కూడా ఉన్నాయి. శివం పండిత్ చాలా ఏళ్లుగా హార్ట్ బ్రేక్‌తో, ఒక ట్రబుల్డ్ పాస్ట్‌తో బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తనకొక అనాథ కనిపిస్తుంది. ఆ అనాథను తను పెంచుకొని, తన చనిపోయిన లవర్ ఆలియా అన్న పేరు పెట్టుకుంటాడు. ఈ టైంలో చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శివం పండిత్ తన పాత రూపంతో మళ్ళీ వస్తాడా లేదా? ఆ అండర్ వరల్డ్ మాఫియాను మొత్తం క్లియర్ చేస్తాడా లేదా? ఇప్పుడు మళ్ళీ శివం లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. సో, పార్ట్ 1 అయితే నేను ఈ సినిమా చూడలేదు. బట్ అదొక మంచి కల్ట్ ఫాలోయింగ్‌ని సంపాదించిందని, దానికి అందరిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని విన్నాను. సో, ఇదే నేను డైరెక్ట్‌గా చూడడం. ఫస్ట్ పార్ట్ నేను చూడలేదు. బట్ ఈ పార్ట్ చూసిన తర్వాత నాకేమనిపించింది నేను చెప్తున్నాను. సో, ముందు పార్ట్ నేను చూడలే కాబట్టి దాన్ని ఏమాత్రం నేను జడ్జ్ చేయట్లేదు. ఈ పార్ట్ చూసిన తర్వాత నాకేమనిపించిందో అది షేర్ చేసుకుంటున్నాను. సో, ముందుగా రివ్యూలోకెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. సో, ఈ సినిమా ఎవరన్నా చూడకపోయినా గానీ, ఈ సినిమాలో రీక్యాప్ లాంటివి ఉంటే సో, ఇదే చూసి అర్థం చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. సో, ఏంటంటే ఇంక ఒపీనియన్ అడిగితే, నాకు ఈ సినిమా ఏమో మరి ఇంకా ఫస్ట్ పార్ట్ ఇంకా కంటిన్యూ చేయడం అనవసరం అనిపిచ్చింది. ఇది నాకెందుకో కొంచెం ఫోర్స్డ్‌గానే అనిపిచ్చింది. బట్ ఓకే ఎందుకననంటే, దేర్ వర్ సమ్ యాస్పెక్ట్స్ నాకు నచ్చిన యాస్పెక్ట్స్ కొన్ని అనిపించినాయి కాబట్టే సినిమాని ఓకే అన్నా. అదర్‌వైజ్ ఇట్స్ ఫోర్స్డ్ అండ్ స్ట్రెచ్డ్ సెకండ్ పార్ట్ అని చెప్తాను. సో, మనకి ఫస్ట్ హాఫ్ అంతా గూడా ఆ లీడ్ క్యారెక్టర్‌లో ఉన్న గ్రీఫ్‌ని, ఆ పెయిన్‌ని వాటన్నిటిని ఫెమిలియరైజ్ చేయడానికే మేకర్స్ ఇనఫ్ టైమ్ తీసుకున్నారు. సో, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా వరకు మ్యూజికల్‌గా ఒకే క్యారెక్టర్ చుట్టూ ఎక్కువ వెళ్తా ఉంటుంది. సో, తను పడే పెయిన్‌ని, తన లోపలున్న గ్రీఫ్‌ని వాటిని మనకు చూపిస్తూ, ఒక సాంగ్స్ రూపంలో, డైలాగ్స్ రూపంలో మనకు చూపిస్తూ, సో, వాళ్ళింక తీసుకెళ్ళిపోతా ఉంటారు. అలాగే చైల్డ్ ట్రాఫికింగ్‌కి వీటికి వాటికి సంబంధించిన వాటికి గురించి కూడా ఫస్ట్ హాఫ్‌లో మనకి హింట్స్ లాంటివి ఇస్తూ ఉంటారు. నెమ్మదిగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు. ఆ విలన్స్. సో, వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్స్ ఏంటన్న దాన్ని కలుపుకుంటూ అట్లా. ఇది చివరికి అంతా కలిసి లీడ్ క్యారెక్టర్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించిందన్న దాని గురించి సో, ఈ యొక్క పాయింట్ పట్టుకొని ఫస్ట్ హాఫ్ మొత్తం లాగారు. సో, ఈ మొత్తం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కే ఫస్ట్ హాఫ్ చాలా వరకు టైం తీసుకున్నారు. చిన్న ఎస్టాబ్లిష్‌మెంట్సే మరీ పెద్ద పెద్దవి గూడా కాదు. సాగదీశారనిపిచ్చింది. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ ఏంటంటే, సెకండ్ హాఫ్‌లో ఏదో చూపిద్దాం అనుకున్నారు గానీ, ఏదో చూపిచ్చేశారు. అంటే నేను సినిమా బావుందని చెప్పా గదా! ఓకే అన్నా గదా! ముందు యాస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, సాంగ్స్ ఈ సినిమాలో చాలా బావున్నాయి. పార్ట్ 1లో నేను సినిమా చూడలే గానీ సాంగ్స్ విన్నాను. సాంగ్స్ ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం పార్ట్ 1లో. సో, పార్ట్ 2లో గూడా సాంగ్స్‌కి ఏమాత్రం తీసిపోలేదు. సాంగ్స్ మాత్రం అద్దిరిపోయాయి. అదే రేంజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా చాలా బాగుంది. ఫాలోయింగ్ ఇమ్రాన్ హాష్మి అండ్ దిశా పటానీస్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్‌లు గానివ్వండి, అండ్ కొత్తగా పురాణ్ పబ్బి అని విలన్ ఇంట్రొడ్యూస్ అయ్యారు. వామిక గబ్బి వాళ్ళ బ్రదర్ అంట తను. సో, తన యాక్టింగ్ గూడా చాలా అనిపిచ్చింది. సో, పెర్ఫార్మన్స్‌ల వల్ల, సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల ఈ సినిమా నాకు ఓకే అనిపిచ్చింది. సో, మిగిలిందంతా గూడా సినిమాలో ఆహ్, జస్ట్ రొటీన్ అనిపిచ్చింది. సో, సెకండ్ హాఫ్‌లో గూడా వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు నిజంగానే చాలా ప్లాన్ జేసుకున్నారు. అండ్ బాగా కొరియోగ్రాఫ్ జేశారని జెప్తాను. బట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో ఉన్న ఒక మేజర్ ఇష్యూ నాకేందంటే పేసింగ్ ఇష్యూ. 2 ఆర్ 20 మినిటే రన్ టైమ్. చాలా చిన్న రన్ టైమే. బట్ అందులో గూడా ఎందుకో 3 గంటల సినిమా చూపించినంత ఫీల్ అయింది నాకు. సో, అలాగ సాగదీసి ఇలా చేశారు. ముందే చెప్పేసాను ఆల్రెడీ ఫోర్స్డ్‌గా అనిపించింది నాకిదని. కొత్తదనం ఎక్కడ గూడా అనిపించలేదు. సో, అదే ఇంక ఇన్ని లవ్ స్టోరీలు ఇవన్నీ చూస్తాం గదా! సో, అదొకటి రెగ్యులర్‌గా అనిపించింది. సో, అది తప్పితే నాకు ఇంకేం అనిపించలేదు. సో, క్లైమాక్స్ ఒకటి పర్లేదు బానే అనిపించింది. క్లైమాక్స్ వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బానే అనిపించింది. అండ్ క్లైమాక్స్‌కిచ్చే ఆ పే ఆఫ్ కూడా బానే వర్క్ అయింది. బట్ ఎమోషనల్‌గా ఎక్కడ నేను అంత పెద్దగా కనెక్ట్ కాలేదు. పెద్ద ఎమోషనల్ సీన్స్ కూడా ఏం లేవులే. అదే వేరే విషయం. అండ్ ఇప్పుడు పెర్ఫార్మన్స్ విషయానికొచ్చేస్తే ఇమ్రాన్ హాష్మి, దిశా పటాని అండ్ విలన్ రోల్‌లో చేసిన పురణ్ పబ్బి చాలా చేశారు వాళ్ళ రోల్స్ మేరకు. నిజంగా అసల అదిరిపోయిందని చెప్తా పెర్ఫార్మన్స్‌లు మాత్రం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ అండ్ సాంగ్స్ విషయానికొచ్చేస్తే
ఈ 2 ఉండబట్టే నాకు ఈ సినిమా ఓకే. ఓకే అని అనిపించింది. లేకపోతే అదే లేకపోయుంటే ఈ సినిమా చాలా బిలో యావరేజ్ లెవెల్‌కెళ్ళిపోయేది. ఇంకది డైరెక్షన్ విషయానికొచ్చేస్తే నోస్టాల్జియా అని లాగారు ఈ సినిమాని. బట్ ఎక్కువ నోస్టాల్జియా మీదే వీళ్ళు ఫోకస్ పెట్టి ఈ సీక్వెల్‌ని ఎందుకో హ్మ్. ఈ నీళ్ళల్లో కలిపేశారని అన్నట్టు చెప్తానింక. ఇంకంతే పెద్ద కొత్తదనం ఏం లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే పెర్ఫార్మన్స్‌లు బాగున్నాయి అందరివి. సపోర్టింగ్ రోల్స్‌లో కూడా అందరూ చాలా బాగా చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ అండ్ సాంగ్స్ అయితే అద్దిరిపోయింది. మామూలుగా లేదు. సూపరుంది. సో, అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలా ప్లాన్ చేసుకున్నారని చెప్తాను. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సో, అది. మైనస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే నాకెందుకో కొంచెం ఫోర్స్డ్‌గా లాగిన సీక్వెల్ అనిపించింది. పెద్ద నాకేం కనెక్ట్ కూడా కాలే. ఎమోషనల్‌గా అసలు కనెక్ట్ కాలేదు సినిమా. ఆల్సో చాలా వరకు సినిమా రొటీన్‌గా ఎళ్తా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా పెద్ద ఎంగేజ్ చేయదు. జస్ట్ ఓకే. సో, ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5. అంటే నా వర్డిక్ట్ వాచబుల్. సో, ఈ 'ఆవారా పంటూ' మూవీ చూడొచ్చా లేదా అంటే 'ఆవారా పన్' ఫ్యాన్స్‌కి ఈ సినిమా నచ్చొచ్చు. నచ్చుతది పక్కాగా. ఎందుకంటే ఆ నాస్టాల్జియాలో వాళ్ళుంటారు కాబట్టి ఇది పక్కా నచ్చుతది ఆళ్ళకి. బట్ ఒక లవ్ స్టోరీని ఎక్స్‌పీరియన్స్ చేద్దాము అనంటే డెఫినెట్‌లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ వన్. బట్ ఒక ట్రై ఇచ్చుకోవాలంటే ఇచ్చేసుకోండి. సో, అంతే గైస్. థాంక్ యూ.